ఇక్కడ హైదరాబాద్లో టీబీబీ అని ఒకటి ఉంటుంది, తెలంగాణ బైకర్ బ్రదర్హుడ్ అని. సో వాళ్ళతో కలిసి అయితే మనం ఎర్లీ మార్నింగ్ రైడ్ చేస్తున్నాం. టైం వచ్చేసి ఇప్పుడు 7:30. ఇక్కడ నుంచి బొల్లారం వెళ్ళి బొల్లారం మీటింగ్ పడిన అనమాట. అక్కడ నుంచి మనం శాంబర్పేటలో ఉన్న చికెన్ సర్క్యూట్కి వెళ్ళాలి. అది ఈవెంట్ ఒక లొకేషను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. మీటప్ పాయింట్కి రీచ్ అయ్యాము. సో రీచ్ అయిన తర్వాత ఒకసారి ఆ వైబ్ చూడండి, అంతమంది బైకర్స్ అండ్ అన్ని బైక్స్లో కూడా చాలా మోడిఫైడ్ బైక్స్ ఉంటాయి అన్నమాట. సో చాలా బాగా అనిపిస్తుంది మార్నింగ్ ఇలా రైడ్స్ చేస్తే. సో ఆఫ్టర్ ఏ బ్రీఫ్ డిస్కషన్ మనమైతే లైనప్ అయిపోవాలి. సో లైనప్ అయితే అయిపోయాము ఇప్పుడు. అంటే ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు అట్లా నెంబరింగ్ ద్వారా లైనప్ అవ్వాలన్నమాట. సో ఏ ట్రాఫిక్ వచ్చినా, ఎంత ఫ్రీ రోడ్ వచ్చినా మన ముందు వాళ్ళని మనం క్రాస్ చేయకూడదు, అలాగే మన వెనక వాళ్ళు కూడా మనల్ని క్రాస్ చేయరు అనమాట. బైక్ అయితే కొంతమంది బైక్ ఎంత పెట్టి కొన్నారో దానిలో హాఫ్ పెట్టి మోడిఫై చేపిస్తారు, మోడిఫికేషన్స్ అండ్ ఆ స్టిక్కరింగ్ అని అట్లా చాలా బాగుంటుంది. సో ఫైనలీ అయితే ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అట్లా లైనప్ అవుతున్నాము. ఆల్మోస్ట్ ఒక 60-70 బైక్స్ ఉంటాయి లైన్లో. సో మనం స్టార్ట్ అయిన తర్వాత మన సైడ్ నుంచి మార్షల్స్ ఉంటారు అనమాట. సో అంటే ఏమైనా ఇన్కమింగ్ ట్రాఫిక్ ఉన్నా ఆ ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి, లేకపోతే ట్రాఫిక్ ఆపడానికి. సో ఫైనలీ ఈవెంట్కి అయితే రీచ్ అయ్యాము. మొత్తం పార్కింగ్ పెట్టేసి ఇంకా లోపలికి వెళ్తాం అనమాట. సో పాసెస్ అయితే తీసుకున్నాము. ఆ పాసెస్ అండ్ రిస్ట్ బ్యాండ్ అలాంటివి ఇస్తారు, అవి తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళాలి. నా ఫస్ట్ ఈవెంట్ అనమాట ఈ బైకింగ్ అని కార్స్ ఈవెంట్స్కి. నేను ఇప్పటివరకు వెళ్ళలేదు. సో ఇది ఫస్ట్, ఇది సుజుకిది. అండ్ దీనికి వచ్చింది టీబీబీ అన్న రైడింగ్ గ్రూప్తో, తెలంగాణ బైకర్ బ్రదర్హుడ్ అని. సో మనం ఒకసారి లోపలికి వచ్చేసిన తర్వాత వాళ్ళు ఉన్న బైక్స్ మొత్తం కూడా డిస్ప్లే పెడతారు. అండ్ వాళ్ళకి కొత్త ఏమైనా లాంచెస్ అవుతున్నా కానీ లాంచెస్ చేస్తారు అనమాట స్టేజెస్ దగ్గర. సో ఇది వచ్చేసి చికెన్ సర్క్యూట్లో కాబట్టి మనకి సర్క్యూట్ ఉంటుంది. అండ్ మనం ఏమైనా టెస్ట్ రైడ్స్ చేయాలన్నా కానీ వాళ్ళు బైక్స్ ఇస్తారు అనమాట. ఫుల్ రైడింగ్ గేర్ ఉండాలి, కాకపోతే రైడింగ్ గేర్ వేసుకొని టెస్ట్ డ్రైవ్ చేయాలి. సో ఇంకో తెలంగాణ బైకర్స్ బ్రదర్హుడ్ అని, వీళ్ళు మా వాళ్ళే. సో ఒకసారి అసలు మొత్తం ఏమేమి ఉన్నాయో చూద్దామని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో ఇక్కడ ఈ చికెన్ సర్క్యూట్లో 2 ట్రాక్స్ కింద కన్సిడర్ చేశారనమాట. పెద్ద ట్రాక్నే మధ్యలో వీళ్ళు స్టే చేయడం వల్ల 2 ట్రాక్స్ లాగా అయింది అది. సో ఈ స్ట్రైట్గా ఉన్న ట్రాక్ ఎంతో ఉండదు, మహా అయితే 150-200 మీటర్స్ ఉంటుంది. దాంట్లోనేమో జిక్సర్ ఎస్ఎఫ్లు అలాంటి బైక్స్ ఇచ్చారు. అండ్ వీళ్ళు కొంచెం లెంత్ ఎక్కువ ఉన్న సర్క్యూట్కేమో వీళ్ళ మోపెడ్స్ టైప్, అంటే స్కూటీస్ టైప్ బళ్ళు ఇచ్చారు. రివర్స్ చేసి ఉంటే బాగుండేది, కొంచెం పెద్ద దాంట్లో ఆ బైక్స్ ఇస్తే మనకి పర్ఫార్మెన్స్ అనేది తెలిసేది ఈజీగా. అండ్ అలాగే కాకుండా వీళ్ళది ఇంకా యాక్సెసరీ స్టోర్స్, మర్చెండైజ్ స్టోర్స్, హెల్మెట్ మీద ఆర్ట్, ఇవి మొత్తం ఇట్లా పెట్టారనమాట. అండ్ వీళ్ళ హయాబుజాస్ ఇలాంటివి కూడా కొన్ని, లేకపోతే ఎస్ఎఫ్ అడ్వెంచర్స్ ఇలాంటివి కొంచెం డిస్ప్లే పెట్టారు. అండ్ బాగుంది, చాలామంది ఫొటోస్ అవి ఇవి దిగుతున్నారు. అండ్ కొన్ని కలర్స్ అయితే వీళ్ళు న్యూగా లాంచ్ చేశారనమాట. మేము వచ్చేసరికి ఆల్రెడీ స్టేజ్ మీద లాంచ్ చేసేసారు. కాకపోతే క్రేజీ ఉన్నాయి కలర్స్. అండ్ ఇవి వచ్చేసి నొరెటో అండ్ ఇవి దాన్ని ఏమంటారు, కార్టూన్ ఎడిషన్స్ అనమాట. సో బైక్స్ పెట్టి బైక్ ముందు వీళ్ళు కార్టూన్ క్యారెక్టర్స్ కూడా ఉన్నారు, కొంచెం అట్రాక్ట్ చేయడానికి. అండ్ అలానే కాకుండా ఇంకా మేము స్టార్టింగ్లో వచ్చేటప్పుడు ఏంటంటే మాకు కూపన్స్ ఇచ్చారనమాట అక్కడ పాసెస్ దగ్గర. సో ఆ కూపన్స్ మీద నేమ్ అండ్ నెంబర్ ఫిల్ చేసేస్తే వీళ్ళు అప్పుడు లక్కీ డ్రా తీసుకున్నారు. సో ఇది వచ్చేసి మా టీం అనమాట మొత్తం. ఇంకా వెయిటింగ్ ఫర్ లంచ్ అనమాట. సో ఇలాంటి ప్రోగ్రామ్స్లో ఎట్లంటే లంచ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా లంచ్ చేసి స్టార్ట్ అయిపోయాం.